కడప కార్పొరేషన్లో అభివృద్ధికి నిధులు లేవన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నగరంలో వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పే వైసీపీ నేతలు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్ చేశారు. పాత స్కూటర్లు అమ్ముకునే వ్యక్తి విదేశాల్లోని పిస్తా హౌస్లో ఎలా పెట్టుబడులు పెట్టారంటూ ప్రశ్నించారామె. బెయిల్పై వచ్చినంత మాత్రాన నీతిమంతులు కాలేరంటూ సెటైర్లు వేశారు. ప్రతి వారం ప్రజాదర్బార్ నిర్వహిస్తామంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఈ క్రమంలో ఇవాళ కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. అనేక సమస్యలు గత 17 నెలలుగా పరిష్కరిస్తూ వస్తున్నారు. అసలు తమ వద్దకు వచ్చే ఫిర్యాదులు ఏంటి, ఏ రకమైనటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు, వాటి పరిష్కారం ఎలా చూపుతున్నారు ఆయన తెలుసు. మేడం చెప్పండి, కడప నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సమస్యలు మీ ప్రజా దర్బార్లో మీ దృష్టికి వస్తున్నాయి, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి వాటికి? దాదాపు 60-70% పరిష్కారాలు ఉన్నాయి. ఈ యొక్క కుటుంబ సమస్యలు, కుటుంబ తగాదాలు అవన్నీ వాళ్ళ కుటుంబంలో పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని సాల్వ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాము. సో కుటుంబంతో అనుబంధాలు తక్కువైపోయి ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేనే సాల్వ్ చేయాలని చెప్పేసి వచ్చేటి ఉన్నాయి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తూ ఉన్నాము. ఇంకా మిగతా అంతా పెద్దగా అంటే ఎక్కువ పింఛన్లు కావాలని చెప్పేసి గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కొంతమంది అర్హులకు కూడా పింఛన్ రాని పరిస్థితుల్లో కానీ ప్రభుత్వ పథకాలను వాళ్ళకి తీసుకునే పరిస్థితి లేకుండా చేశారు. వాలంటీర్లను పెట్టి అనైతిక పద్ధతిలో సాంకేతికం లేని విధంగా వాళ్ళ యొక్క రేషన్ కార్డులో వాళ్ళకు సంబంధం లేని వ్యక్తుల వివరాలు దాంట్లో పొందుపరిచి చాలామంది పేదలకు ప్రభుత్వము సంక్షేమం ప్రకారం ఇచ్చే పథకాలు రానికుండా చేశారు. ఇది అంతా గత ప్రభుత్వంలో యొక్క తప్పిదము. గత ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారమే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధమైన విద్యార్హత లేనోళ్ళను 10th క్లాసు 6th క్లాస్ చదివిన వాళ్ళందరినూ వాళ్ళు ఎంట్రీ చేసే విధంగా ఈ డీటెయిల్స్ వాళ్ళను ప్రతి ఒక్క రాష్ట్రంలోని పౌరుడి ఇంట్లోకి పంపించి వాళ్ళ యొక్క డేటాను చోరీ చేసి వాళ్ళకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ చేసి వాటిని వాళ్ళకు సంబంధం లేకుండా ఆ యొక్క ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ ఎంట్రీ చేయడం వల్ల వాళ్ళకి ఈ పథకాలు రాని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరూ వచ్చేసి మేము ఒక వికలాంగుడు వచ్చి నాకు ఈ వికలాంగులు పింఛన్ రావాలా, నాకు 60% వికలాంగులు సర్టిఫికెట్ కూడా ఉంది కానీ పింఛన్ రావట్లేదంటే ఓపెన్ చేసి వాళ్ళ డేటా చెక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఆ రేషన్ కార్డులో వాళ్ళకి సంబంధం లేని ఎవరో కర్నూలులో ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఈ యొక్క రేషన్ కార్డులో చేర్చడం లాంటిది, లేకపోతే వాళ్ళ పేరు మీద వాళ్ళకి సంబంధం లేని ఒక ఆస్తిని వాళ్ళని అటాచ్ చేసి పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ కొడుకు ఒక కారు అమ్మి ఎప్పుడో ఒక 3 సంవత్సరాల క్రితమో 4 సంవత్సరాల మీద దాన్ని అమ్మేసుకున్నా కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడము. 4 చక్రాలు ఉన్న బండి ఎవరికున్నా కానీ, మోటార్ వెహికల్ ఎవరికున్నా కానీ వాళ్ళకి పింఛన్ లేని విధంగా ఆయన పాలసీ తీసుకురావడం వల్ల అత్యంత కడు పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాకుండా చేశారు. రెండో వైపు ఏం జరిగింది, చాలా మంది అనర్హులకు పింఛన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి సదరంలో చెవిటి మూగా అని చెప్పేసేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టించి ఆ దొంగ సర్టిఫికెట్లో వాళ్ళు పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ పింఛన్లు ఎంక్వైరీ చేస్తే మళ్ళీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. దీనివల్ల 2 రకాల అసలైన అర్హులకి పింఛన్ రావట్లేదు, అర్హత లేని వాళ్ళు పింఛన్లు తీసుకుంటూ దీన్ని ఒక దుర్వినియోగం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఇది, తర్వాత కడప నగరానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ల్యాండ్ సమస్యలు కానీ, తర్వాత చాలామంది పట్టాలు అందడం లేదు, తర్వాత తీసుకున్న పట్టాలు సరిగా లేవు, తర్వాత హౌసింగ్ లోన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీలో లేవనేటువంటి సమస్యలు వస్తున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? గత ప్రభుత్వము చేసిన కబ్జాలు సంబంధంగా చాలా వచ్చాయి. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొనేసేసి ల్యాండ్స్ కబ్జా చేసింది వచ్చాయి. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్నారు హౌసింగ్లో అప్లై చేసుకొనేసి రాని పరిస్థితి ఉంటే, ఇప్పుడు మేము ఉండంగా మాత్రము దాదాపు ఎక్కడ ఎవరు వచ్చేసేసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాము ప్రభుత్వ భూములలో, డీకేటీ భూములలో పట్టా లేకున్న వాళ్ళందరినీ మేమైతే మాత్రము ప్రత్యేకంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నగర కమిటీని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని వాడుకొని ఎక్కడికక్కడ అలాంటి గ్రీవియన్స్ ఉన్న వాళ్ళని
గుర్తించేసేసి వాళ్ళని తీసుకొచ్చి ఇమీడియట్గా ఎంఆర్ఓ ఆఫీస్తో కానీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా మేము పనిచేస్తూ ఉంటాము. ఈ కడప నగరంలో గత 10 సంవత్సరాలుగా గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను కరెక్షన్ చేస్తూ ఉన్నటువంటి నిధుల్ని సమీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా సమకూర్చుకొని ఈ నగరాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కృషి చేస్తామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ నాగమూనితో శర్మ, ఐ న్యూస్, కడప.